Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way, yeah. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Hello. Apu. Happy birthday ra happy. Happy birthday. Apu. Nana re happy. Happy birthday Nana. Apu many more happy returns of the day ra. Apu. Bittu gallesaadu. Nana Apu. Good morning. Happy birthday. Apu. Many more happy returns of the day Apu. Apu happy birthday Apu. లేదన్నా లాల్ పోసుకున్నాము నువ్వు లేదు నా బంగారు తల్లి నీ బర్త్డేనా అప్పుడు చిట్టడా గుండు అమ్మో సారీ నన్ను తగలేదు అత్త చూడు హ్యాపీ బర్త్డే చెప్తాను మిల్కీ ఎలా పడుకోడు ఉందో అక్కడ ఉంది మిల్కీ బర్త్డే కొరికేసా తల్లి అన్న తల్లి ఎడ్డా వెయిట్ ఎడ్డా పెట్టి హ్యాపీ చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పాలి లే టైం అయిందిలే వారికి రెడీ చేద్దాం నీకు ఎగ్జామ్ ఉందిలే లేనన్నా చదువుకుందిలే ఇంకా హ్యాపీ బర్త్డే రోజు హ్యాపీగా హ్యాపీ బర్త్డే జరపాలి. ఇంకా అలాగే టెడ్డీకి ఎగ్జామ్ కూడా ఉంది, సో ఆ టెన్షన్ కూడా ఉంది. సో 8:30కి టెడ్డీకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ పనిలో ఉంది టెడ్డీ. ఇంకా హ్యాపీని రెడీ చేసేస్తున్నాను ఇక్కడ నేను. హ్యాపీకి స్నానం చేపించేసాను, నెయిల్ పాలిష్ వేసాను, ఇంకా ఈ డ్రెస్ వేసేసాను. సో ఈ డ్రెస్సే అనమాట హ్యాపీ బర్త్డే డ్రెస్. రెడీ చేసి ఎలా పంపించాను లేదో మళ్ళీ ఏం చేస్తుందా అనేసి వచ్చాను. దివాన్ పైన ఇలా పడుకొని స్టైల్స్ ఇస్తూ ఉండింది. ఇంకా వీడియో తీయాలి, ఫొటోస్ తీయాలి అనిపించింది. అందుకే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. హ్యాపీకి హెవీగా ఏం రెడీ చేయలేదు, జస్ట్ ఒక స్మాల్ చోకర్ వేసాను. అదే గుర్చుకుంటా ఉందంట, స్టార్ట్ చేసింది ఇప్పుడే. ఇంకా ఇదెవరు అనుకుంటున్నారా? ఫిజ్గార్డ్ అనుకుంటున్నారు కదా, కాదు మిల్కీని ఎత్తుకొని మరీ పని చేస్తున్నారు మా అత్తయ్య, అంటే కుకింగ్. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. ఇంకా ఆ రోజు టెంపుల్కి హ్యాపీని ఒకదాన్నే పంపిస్తున్నాము, అంటే సుదర్శన్తో పిల్లల్ని పంపిస్తున్నాము. నేను మోహన మేమందరం వెళ్ళడం లేదు. యాక్చువల్గా ముందు రోజు ఏమంటే మోహన, నేను, లక్ష్మి అందరం వెళ్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు ఆ రోజు. ఇంకా మోహన, లక్ష్మి రాలేరు. ఇంకా నేను ఎందుకులే సుదర్శన్తో పంపించేద్దాం హ్యాపీని అని ఇంకా నేను వెళ్ళలేదు. బాయ్, తొందరగా వచ్చే బాబా, బాయ్. ఇంకా ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చికెన్ చేశారు. పిల్లలతో అసలు అవ్వదు కదా లక్ష్మి. వీడు ఎలా పడుకో ఉన్నాడు. విన్నారా, మా లక్ష్మిని పిల్లలు లేని ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోవాలంట. ఎంత భరిస్తూ ఉందో వాళ్ళతో అసలు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. పిల్లలు గుడికి వెళ్ళారు కదా, మేము చేస్తున్నాము. ఇంకా నేను రెడీ అయిపోయాను. మోహన, లక్ష్మి బిజీగా ఉన్నారు. ఇంకా మా అత్తయ్య హెల్ప్ చేస్తున్నారు నాకు. యాక్చువల్లీ మోహన అని పిలిచాను, ఆ కుచ్చులు పట్టుకుందు రా మోహన అనేసి. మోహన తింటా ఉండింది. ఇంకా మా అత్తయ్య ఉండేసి నేను పట్టుకుంటాను రామ్మ అని చెప్పేసి ఇంకా అవి చేస్తున్నారనమాట అక్కడ. అంటే ఆంటీ నేను ఇద్దరం ఒకేసారి రెడీ అవుతున్నాము. సో అలా ఆంటీ హెల్ప్ చేసేసారు. ఇంకా నేను రెడీ అయిపోయినాక హ్యాపీకి మళ్ళీ రెడీ చేస్తున్నాను. ఎందుకు ఆశ మళ్ళీ రెడీ చేస్తున్నావు అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఈ డ్రెస్ ఏమంటే మనం అలా లాంగ్ ఫ్రాక్లా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే ఇలా హాఫ్ శారీ కూడా యూజ్ చేయొచ్చు.
ఐ మీన్ హాఫ్ శారీ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ హాఫ్ శారీ లాగా వేస్తున్నాను. అసలు ఈ డ్రెస్ యాపీకి వస్తుంది, నేను వేస్తాను అని అస్సలు అనుకోలేదు. సుదర్శన్కి ఇష్టం ఉండవు ఇలాంటి డ్రెస్సెస్. అడిగినా కొనిడు. ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసాం కదా హైదరాబాద్లో, అక్కడ ఏమీ నచ్చలేదు. ఇంకా ఇక్కడికి వస్తే కూడా నార్మల్ డ్రెస్సెసే కొనిస్తాడు, ఇలాంటి ట్రెడిషనల్గా ఉండే డ్రెస్సెస్ కొనిడు. అందుకే నేను ఇంకా అప్పటికప్పుడు యాపీకి ఇంకా 3 days ఉంది బర్త్డే అంటే అప్పుడు నేను శిరీష అనేసి నా సబ్స్క్రైబర్ తను, దానికి ఒక బూటిక్ ఉంది. సడన్గా నాకు తను గుర్తుకొచ్చారు. యాక్చువల్లీ ఇద్దరిని కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళకి కుదరదు, అంత తక్కువ టైంలో కుదరదు అన్నారు. ఇంకా తనని కాంటాక్ట్ అయితే తప్పకుండా యాపీ కోసం పంపిస్తాను ఆశ అని చెప్పారనమాట. ఇంతకు ముందు కూడా తన దగ్గర నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను, కాసుల వర్క్ది, చాలా గ్రాండ్గా స్టిచ్ చేసి పంపించారు. సో తను సడన్గా గుర్తుకొచ్చారు. యాక్చువల్లీ తను ఉండేది కూడా హైదరాబాద్లోనే. ఇంకా ముందు చెప్పుంటే నీతోనే ఇచ్చి పంపించుంటాను కదా ఆశ అని చెప్పారు. బట్ అనుకోలేదు కదా, నాకు అస్సలు ఐడియా లేదు. ఇంకా అనుకోకుండా తనని కాంటాక్ట్ అయితే నేను ఇంకా తను అంత మంచి డ్రెస్ జస్ట్ ఒక 3 daysలో నాకు కొరియర్ చేసేసారు. అప్పటికప్పుడు నాకు కొన్ని మెటీరియల్స్ సెండ్ చేశారు, అంటే పిక్స్ సెండ్ చేశారు. సో దాంట్లో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఈ కలర్ కాంబినేషన్. సో చాలా నచ్చింది నాకు. తన స్టిచ్చింగ్ కానీ కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. కొద్దిగా లూజ్ అనిపించింది, నేను జస్ట్ ఒక టైట్ చేయించాను అంతే. ఎక్స్ట్రా ఫిల్స్ కూడా పెట్టారు. యాపీ ఇంకా కొద్దిగా పెద్దగైనా కానీ అది మనం ఇప్పుకోవచ్చు అనమాట. సో సరిపోతుంది. చాలా నచ్చింది అసలు ఈ డ్రెస్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ శిరీష, నిజంగా అసలు చాలా గ్రేట్. మీరు కరెక్ట్ టైంకి పంపించారు. ఆ డ్రెస్ ఆ రోజు వేస్తానో వేరో అనుకున్నాను, కరెక్ట్గా వేసేసాను యాపీకి. ఇంకా వీళ్ళ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. సో మీకు ఎవరికైనా నచ్చితే ఇలా స్టిచ్ చేయించుకోవాలి ఎవరికైనా అనిపిస్తే తనని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మెయిన్గా ఈ కలర్ కాంబినేషన్ ఎందుకు నేను సెలెక్ట్ చేశానంటే నా శారీకి మ్యాచింగ్ అవుతుంది అనేసి. ఇంకా ఈ శారీ నేను అకేరా కలెక్షన్స్లో శ్వేత దగ్గర తీసుకున్నాను, చాలా రోజుల ముందు తీసుకున్నాను. బట్ హ్యాపీ బర్త్డేకి కట్టుకోవాలి అనుకున్నాను. సో అలా ఇంకా ఇలా మ్యాచ్ అయిపోయిందనమాట హ్యాపీ డ్రెస్కి. సో అకేరా కలెక్షన్స్ వాళ్ళ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయొచ్చు. అవునా అబ్బు, వాడి ఫేస్ మార్చట్లేదు అబ్బు అసలు. అయ్యో చాక్లెట్స్ బాగుంది, ఇంకా బాగుంది. ఇప్పుడే ఇంకా ఎవరంటే హ్యాపీ బర్త్డే. మన ఫోటో తీసుకున్నామా? ఫోటో తీసుకున్నాం, ఒక్క ఫోటో ఉంది. పెట్టవా? అమ్మో, ఇదే అసలు తమ్మునైలా పెట్టుకోవాలి. ఇంకో ఫోన్ ఇదా. ఇంకా హ్యాపీకి అక్షంతలు వేయాలి కదా, మేమందరం బ్లెస్ చేయాలి కదా, మీరు చూడలేదు కదా, అదని చూపిస్తాను. ఇద్దరికి ఒకేసారి ఎట్లా పెడతాడక్క? హ్యాపీగా ఉండి మమ్మీ అడిగి హ్యాపీ పెట్టరా ప్లీజ్, నన్ను హ్యాపీగా పెట్టరా ప్లీజ్, సంపాదించుకో బాగా చదువుకోరా, ఆన్లైన్ క్లాస్ ఇంకా ఎన్నున్నాక నువ్వే పిన్ని కూడా పిన్నికి చేసామంటే బాగా చూసుకుంటుంది కానీ లేనప్పుడు.
పెట్టు. హ్యాపీగా ఉండు తల్లి. కల్లా అంటే హ్యాపీగా పెట్టు. హ్యాపీగా ఉండు. పక్కన కూడా పెట్టరా. ఏంటంటే పట్టుకొని అత్తకి నెక్స్ట్ వెళ్ళలా అవ్వర్రా అవ్వకి అవ్వలు బాబాయిలు ఎవరు లేరు. మళ్ళీ మజా నుండి హరికరా పెడుతురండి. నేనే వేసేది వద్దా అక్క. హారిక అక్కడికి చెప్పు. దండం పెట్టుకో. అలా వస్తులే వద్దులే అనకు. డాక్టర్ లాగా అవ్వురా అని చెప్పు నీలాగా. అమ్మయ్య మా బ్లెస్సింగ్స్ అయిపోయాయి. ఇంకా చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఏదో స్కూల్లో 1 చాక్లెట్ ఇస్తుంది కదా అందరికీ, అలా అనమాట. అలానే ఇవ్వమని చెప్పాను, ఎందుకంటే 1 కంటే ఎక్కువ తిన్నారంటే వీళ్ళకి స్టార్ట్ అవుతాయి కోల్డ్ కాఫ్ అనేసి. ఇంకా అవి ఒక్కసారి స్టార్ట్ అయితే మళ్ళీ తగ్గవు కదా, అందుకే. అందరు 1 తినండా. రూబీ టింకు 1 తినండా. అత్తకి ఇచ్చావా? అత్తకి మిల్కీకి అదే పిన్నికి కూడా ఇవి ఏడుస్తుంది పిన్ని లేకపోతే. ఇంకా మీరందరూ కూడా మా హ్యాపీకి బ్లెస్ చేశారు, విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపటి కొట్టుకోవడమే హారిక వీళ్ళిద్దరు. తిడుతున్నాడు చూడు వాడు. నాన్న ఓం మా ఫిజు ఓమే హారిక ఓనా చూడు ఫిజ్గాడు. నేను రూబీని చూడలేను, వీడిని చూడలేను. ఓ బిట్టుగాడు నాకు తెలియదు. సీరియల్స్ అంటే రూబీయే గుర్తుకొస్తుంది కదా, కాదా? ఉండే హ్యాపీ. వద్దు ఇంకెక్కువ అయిపోయింది తినకూడదు. ఇంకా వద్దు అన్నా. మళ్ళీ కేక్ కట్ చేస్తావు కదా, కేక్ తినని ఇవ్వడు మళ్ళీ. సరేనా? కోల్డ్ అయిపోతుంది కేక్ తింటే. ఇప్పుడు ఈ చాక్లెట్ తిన్నావు అనుకో, మళ్ళీ కేక్ కట్ చేసి కేక్ తినలేవు నువ్వు, అందుకు ఇప్పుడు వద్దు. ఓకేనా? గుడ్ గర్ల్ మన పాప. ఇంకా మా సుదర్శన్ యాపీకి సెలెక్ట్ చేసిన డ్రెస్ ఇదే అనమాట. ప్యాంట్లూన్స్లో వెళ్ళి షాపింగ్ చేస్తాం కదా యాపీకి ఫీజు కోసం అనేసి. సో ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాడు. ఇంకా ఆఫ్టర్నూన్ లక్ష్మి పిల్లలు కొంతసేపు అలా పడుకున్నారు, తినేసి పడుకునేశారు. ఇంకా నేను మోహన తింటున్నాము. ఇంకా ఆ రోజు మాకు లంచ్ అన్నం మిరపకాయ కూర చేశారు, మళ్ళీ చికెన్ చేశారు ఆంటీ. ఇంకా నేను మోహన మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నాము. మా మోహనతో లంచ్ చేయాలన్నా టీ తాగాలన్నా చాలా బాగుంటుంది తెలుసా. ఎంత బాగా మాట్లాడుకుంటూ తింటామో తాగుతామో. మోహన ఏదో ఒక టాపిక్ ఎత్తుతుంది, ఇంకా అదే కంటిన్యూ చేసుకుంటా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా అలా 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 అసలు ఎండే ఉండదు, మాట్లాడుతూనే ఉంటాము. అన్నం కూడా అయిపోతుంది, మాట్లాడుకుంటూనే ఉంటాము. అందుకే ఒక్కొక్కసారి మోహన లేదనుకోండి, నేను ఒక్కదానే తినాల్సి వస్తుంది, నేను ఒక్కదానే టీ తాగాల్సి వస్తుంది. అప్పుడు చాలా బోర్ అవుతుంది అసలు. ఈ మధ్య మా సుదర్శన్తో టీ తాగడం అంటే చాలా బోరింగ్గా ఉంది. అస్సలు ఆ ఫోన్ ల్యాప్టాప్ ఉంటుంది, టీ పక్కన ఊరికే అట్లా ఉంటుంది అనమాట నామకే వస్తే. ఇంకా టీ తాగుతూ సడన్గా ఇదేంటి ఆశ ఎవరి అమ్మాయి అనుకుంటున్నారు కదా, దీని పేరు కవిత. తిను మన సబ్స్క్రైబర్. అనుకోకుండా తను వచ్చారనమాట ఇంటికి. యాక్చువల్లీ హ్యాపీ బర్త్డే అని తెలిసి వచ్చారు. మా ఇంటి దగ్గరలోనే ఎక్కడో ఉంటారంట. సో హ్యాపీకి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడానికి, ఇంకా హ్యాపీకి విష్ చేయడానికి వచ్చారు ఈ టైంలో. యాక్చువల్లీ ఈ టైంలో రాకూడదు, అయినా హ్యాపీకి విష్ చేయాలి, మిమ్మల్ని కలవాలి, మీరు మళ్ళీ ఉంటారో వెళ్ళిపోతారో తెలియదు, అందుకే వచ్చాను, ఏమనుకోవద్దు ఆశా గారు అని చెప్పేసి అన్నారు. అస్సలు ఏమనుకోను. థ్యాంక్ యూ సో మచ్ అసలు వచ్చి హ్యాపీకి విష్ చేసి ఇంకా మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి వెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హ్యాపీ అవన్నీ చూసి ఫుల్ హ్యాపీ అనమాట. ఏ సూపర్ క్యూట్ బేబీ సుందరి. ఏ ఏ ఏ ఏ గో బ్యాక్ వెళ్ళు, వెనక్కి తిరిగి వెళ్ళు. ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంటుంది కదా, కేక్ కట్ చేయాలి కదా హ్యాపీకి. సో హ్యాపీ కోసం ఈ డ్రెస్ అనమాట. ఇంకా ఈ డ్రెస్ నేను
పూజ దగ్గర తీసుకున్నాను. పూజ మల్టీ ఫ్యాషన్స్ మీకు గుర్తే ఉంటుంది. నేను నా కస్టమైజ్ ఏమంటారు కట్టెన్ అని పంపించారు. కస్టమైజ్ ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ చేపించుకున్నాను కదా హ్యాపీ టెడ్డీ కోసం. సో తన దగ్గరే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కాదు, ఇది హ్యాపీకి 20 days ఉంది ఇంకా బర్త్డేకి, అంటే అప్పుడు సెలెక్ట్ చేశాను. అప్పుడు వచ్చిందనమాట ఈ డ్రెస్. ఇంకా నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, అప్పుడు వచ్చింది ఈ డ్రెస్. అప్పుడు ఇంకా మోహన వేసి చూసింది, కరెక్ట్గా ఉంది. బట్ ఆ బ్లౌజ్ కొద్దిగా లూజ్ అనిపించింది. ఇంకా నేను వచ్చిన తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేయించాను, సో అంటే ఆల్టర్ చేయించాను. సో పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా మీకు ఈ డ్రెస్ లింక్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో పెట్టుంటాను, మీరు చెక్ చేయొచ్చు. అంటే మార్నింగ్ వచ్చి ట్రెడిషనల్గా ఉండింది, ఈవినింగ్ వచ్చి కొంచెం మోడ్రన్గా ఉండాలి అనుకున్నాను. రే మిల్కీ ఒరే ఒరే యాప్ లేరా రే స్లోగా రా ఆంటీ, బొట్టు పెట్టుకున్నా ఆంటీ, బొట్టు. అయ్యో రామ, రే రూబీ నువ్వు వాడా మ్యాచింగ్ రా. అబ్బబ్బబ్బా చూస్తున్నారా, గోల గోల స్టార్ట్ అయిపోయింది. ఎంత వన్ స్మాల్ చికెన్ బిర్యానీ, 1 లెగ్ పీస్, 1 లాలీపాప్, ఫ్రైస్ ఫ్రై, ఓకే. చికెన్ మటన్ లాలీపాప్ చూడు ఉంటాయిరా. చికెన్ లాలీపాప్, ఓకే మన ఇదైతే లాలీపాప్ అంటే నీకేం కావాలమ్మా? ఫ్రెంచ్ ఫ్రైస్ అందరికీ బాబా, చికెన్ లాలీపాప్, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా విడిగుత్తి లాలీపాప్స్, చాక్లెట్ లాలీపాప్స్ పోతా, బిర్యానీ పోతా. ఇంకేం ఇష్టము? సరే చికెన్ లెగ్ పీసెస్ సర్లే బాబా, అందరం మళ్ళీ ఒక్కొక్కటి ఇద్దాం లేదా. నీకు సాగర్, నీకు చికెన్ మటన్ బిర్యానీ? చూస్తి అను కొట్టాను, మార్కమ్మ చికెన్. ఈ సాగర్ మామ ఓకే. నాకు కావాలి, ఇది కనుక పెట్టాను నాకు కావాలి బాబా. బాబా రూబీ చెప్పిందా అందరికీ బాబా, మటన్ మటన్ కావాలా? చికెన్ బాబా రూబీ చెప్పిందా అందరికీ. వీడు తెలియదు చూడు కొంచెం, వీడు చెప్పింది, రూబీ చెప్పింది అది అందరికీ. ఆశ్రమ నేను మూడు ఆర్డర్ చేశాడు, స్మాల్ సర్లే అన్న, చికెన్ చాలు. బిర్యానీ, ఒక లాలీపాప్, 1 చికెన్ లెగ్ పీస్, 1 ఫ్రెంచ్ ఫ్రైస్. వాడు ఆర్డర్. ఇంకా టెడ్డీ బర్త్డే లాగా ఇంట్లో బిర్యానీ అవన్నీ ఏం చేసుకోలేదు, బయట నుండి తెప్పించుకుంటున్నాము హ్యాపీ బర్త్డేకి ఈసారి. అంటే మా ఫిజ్ గాడికి కొంచెం హెల్త్ బాగాలేదు, వాటితో కొంచెం టెన్షన్గా ఉండింది, అందుకనేసి అంత మూడ్ లేదనమాట సుదర్శన్ చేయడానికి కూడా. సో వద్దులే తెప్పించుకుందాం, లేకపోతే ఇంట్లోనే చికెన్ కర్రీ చేసుకుందాం చాలే అనుకున్నాము. వాడికి జస్ట్ నార్మల్ ఫీవరే, బట్ కొంచెం టెన్స్డ్గా ఉండింది. ఏమంటే ఫస్ట్ బర్త్డే ఎలా బాగా జరుగుతుందా లేదా అదొక టెన్స్డ్గా ఉండింది. రెడీ 1 2 3 నువ్వు డాన్స్ చేసినట్టున్నదా నువ్వు వాళ్ళతో, నువ్వు మధ్యలో పోయి వస్తున్నావు. మిల్క్ మిల్క్ స్పీకర్ లో సౌండ్స్ పెట్టు, బ్లూటూత్ ఆన్ చేస్తున్నాం బాబా. నెక్స్ట్ రూబోడు, నెక్స్ట్ పొట్టాను, నెక్స్ట్ రూబోడు, చెక్ సౌండ్స్ పెట్టుకుంటా ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ సాగర్ గాడు, బాబా నెక్స్ట్ యాపోడు. మిల్క్ మిల్క్. ఇంకా మేమందరం ఇక్కడ కేక్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా అబ్బుని సునీల్ని చెప్పాడనమాట సుదర్శన్ కేక్ తీసుకురమ్మని. అంటే మార్నింగ్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాడు, ఇంకా వాళ్ళని తీసుకురమ్మన్నాడు. సో అక్కడ లేట్ అవుతా ఉంది, వెయిట్ చేస్తున్నాము.
ఇంకా మా హ్యాపీకి విష్ చేయడానికి టెడ్డీ, రూబీ, టింకు పాపం కష్టపడి డాన్స్ ప్రాక్టీస్ చేశారు. చూపిస్తాను మీకు, పదండి. వెనకాల ఒక పిన్ పెడతానండి. మీరు జాయిన్ అవ్వాలి, అను హారిక వాళ్ళు. హారిక హ్యాపీ ఫేస్ చూడు. బాగాలేదంట వాడికి బాగాలేదంట. అంతేలేరా, నీకు బాగుండదులే. ఇంకా ఇక్కడ మా లక్ష్మి చూసారు రెడీ అయిపోయింది. ఇంకా ఈ బ్లౌజ్కి ఈ శారీకి మ్యాచ్ అవుతుంది అనిపించింది, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇచ్చాను. ఈ బ్లౌజ్ గురించి అనమాట చెప్పింది. కాసుల వర్క్తో నాకు ఒక బ్లౌజ్ పంపించారని చెప్పాను కదా శిరీష. సో ఇదే తన దగ్గరే స్టిచ్ చేయించుకున్నాను. అది హ్యాపీకి మార్నింగ్ వేసాను కదా డ్రెస్, సో తన దగ్గరే అనమాట. ఈ బ్లౌజ్ కూడా అప్పుడు ఇష్టంగా స్టిచ్ చేయించుకున్నాను, బట్ నాకంటే లక్ష్మికి బాగుంటుంది అనిపించింది, అందుకే ఇంకా ఆ బ్లౌజ్ లక్ష్మికి ఇచ్చాను. ఇంకా ఆ శారీ మ్యాచ్ అయింది. ఆ శారీ కూడా మీకు ఆల్రెడీ చూపించున్నాను ఎప్పుడో మీకు. ఇంకా మా మోహన కనిపించట్లేదు కదా, మా ఆఫీస్ గార్డ్ని పడుకోబెడతా ఉంది, వాడు కొంచెం ఏడిపిస్తున్నాడు, సో వాటితో బిజీగా ఉంది. ఇంకా అందరం ఇంకా వెయిట్ చేస్తున్నాము, కేక్ మాత్రం ఇంకా రాలేదు. మిల్కీ నాన్న నువ్వే కదా చెప్పావాడు గంగవ్వని, మళ్ళీ వాడు చెప్తుంటే ఫస్ట్ స్టేషన్. నన్న ఓం అంట నువ్వు బిగ్ బాస్ లో ఏమంట, నువ్వు గంగవ్వ అంటున్నా? ఎవరు చెప్పారు? సాగర్ మామ కంటే ఫస్ట్ బబ్బా చెప్పారు నాన్న నిన్ను. విటుపో నువ్వు కూడా ఆకాశ దగ్గరికి. ఇక్కడ మిల్కీ చూసారా ఎలా ఎగురుతూ ఉందో, మిల్కీ కూడా డాన్స్ చేస్తూ ఉంది, హ్యాపీకి విష్ చేస్తూ ఉంది. ఎంత హ్యాపీగా ఉందో అసలు. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా అయిపోతారో ఒక్కొక్కసారి. మిల్కీ మామ ఎక్కడ, బబ్బా ఎక్కడ? బబ్బా నిజంగా అండి, లాస్ట్ బ్లాగ్లో చాలామంది చెప్పారు లక్ష్మి ఉంటే భలే ఉంది ఆశా మీ ఇల్లు అనేసి. నిజంగా లక్ష్మి ఉంటే చాలా కలగా ఉంటుంది, అసలు చెప్పలేను, చాలా బాగుంటుంది. నేను లక్ష్మి మోహన ముగ్గురం కలిసామంటే ఇంక అస్సలు చెప్పలేము, ఇంకా బాగుంటుంది, మాకే నచ్చేస్తుంది. కానీ లక్ష్మి ఎప్పుడైనా రావాల్సిందే కదా, ఎప్పటికి ఇక్కడికి ఉండలేదు. సో అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడు బాగా ఎంజాయ్ చేసేసి వెళ్తూ ఉంటుంది. పాపం హ్యాపీ అసలు కేక్ రాలేదు, కేక్ కోసం వెయిట్ చేసి ఆ డ్రెస్ కూడా పాడు చేసేస్తూ ఉంది. కొంతసేపు అయిందంటే నాకు ఆ డ్రెస్ తీసేయమ్మా అనేసి కూడా అడిగింది అనమాట. కొంతసేపు హ్యాపీ కొంతసేపు పెట్టుకో, కేక్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసేస్తాను తీసేస్తాను అని చెప్పాను. అమ్మయ్య హ్యాపీ కేక్ వచ్చేసింది. చూసారా హ్యాపీ కేక్ ఇదే బార్బీ కేక్. సో సుదర్శన్ ఏమంటే మార్నింగ్ సుదర్శన్ హారిక ఇద్దరు వెళ్ళి ఈ బార్బీ కేక్ కావాలనేసి, హ్యాపీకి ఇష్టం కదా పింక్ కలర్ అంటే ఫేవరెట్, సో ఈ కేక్ ఆర్డర్ చేసుకొని వచ్చారు. ఇంకా వీళ్ళు ఎలా చెప్పారో అలానే చేశారు. కేక్ చాలా బాగుంది. యాక్చువల్గా హ్యాపీ ఫస్ట్ బర్త్డే కూడా ఇలాంటి కేకే అనమాట, బట్ అప్పుడు హ్యాపీకి ఫస్ట్ బర్త్డే ఏం తెలియదు కదా, అందుకే ఇప్పుడు కొంచెం బాగా తెలుసు కదా, అందుకే ఈ కేక్ ఇప్పుడు మళ్ళీ
హ్యాపీ నువ్వు అటు సైడ్కి రా, ఫోటో తీస్తా. గో అబ్బుగా ఫోటో తీస్తారు చూడు నీకు. రారా అప్పు ఇస్తాడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే తీసి ఎవరు పెట్టు అవకి చేత్తో తీసుకో తీసి అవ కాబెట్టు ఇది తీసుకో చేత్తో తీసుకో అవ కాబెట్టు అవ కాబెట్టు పెట్టే మొత్తం ఇప్పుడు రా నెక్స్ట్ కొంచెం ఇస్తాను ప్లీజ్ టిక్కు అక్కడ పెట్టు ఇంకో కొంచెం పెడుతున్నాను ఇంకొక పెడుతున్నావు తీసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే చెప్పు చేయి పట్టుకోకర్లా చెప్తే రాబెట్టు రాబెట్టు బాగా బాగా పెట్టు నువ్వు ఇట్లా చేసి తీసుకుని పెట్టు బాగెట్టు ఆపెట్టు అట్లే ఉంది పెట్టు పెట్టు తినకూడదు హ్యాపీ బర్త్డే బీపీ ఆపెట్టు చేతులు ఇప్పుడు చేతులు ఆపెట్టు ఆపెట్టు ఇక్కడే ఉంటుంది బాబా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి కా ఎవర్రా మిర్రా మిర్రా మిస్సం పాపం బార్బీ ఫ్రాక్ చింపేశారు అందరూ కలిసి బొమ్మ తీసుకుంటారు. చెప్పు థ్యాంక్స్ సాగర్ మామ చెప్పు పట్టుకోండి నీ గిఫ్ట్స్ అని నా చేతిలో పెడతా ఉండు అందరూ తెచ్చిస్తా ఉంటారు. అబ్బు అబ్బు అదే గిఫ్ట్ అన్న అక్క అందిస్తారు ఈట్రా వాటిని చూసి నేర్చుకుంటా మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను. థ్యాంక్స్ చెప్పు. హ్యాపీ చూసారా అలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే షాకింగ్లో ఉంది, ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. రాంపు పెట్టు అని చెప్పు. వాడు ఇవ్వలేదు వాడు చెప్పు మిల్కీ మిల్కీ ఇది పట్టుకుంటా మిల్కీ ఇస్తాను చూడు మిల్కీ ఇస్తాను చూడు గిఫ్ట్ ఇవ్వకుండా థ్యాంక్స్ మిల్కీ అంటారు. అది గిఫ్ట్ ఇవ్వడం అన్నారు గిఫ్ట్ లాక్కోవడం అంటారు. మో నాకు ఈ పక్క తిరుక్కొని అక్క థ్యాంక్స్ పిన్ని అని చెప్పు. మమ్మీ గిఫ్ట్ అమ్మా చెప్పురా. ఇంకా నేను సుదర్శన్ ఎయిర్పోర్ట్లో యాపీకి గిఫ్ట్ తీసుకున్నాం కదా, సో ఈ టాయ్ అన్నమాట యాపీ కోసం తీసుకున్నాము అక్కడ ఎయిర్పోర్ట్లో.
పిల్లలకి ఆకలేస్తుందో లేదో తెలియదు కానీ మా సుదర్శన్కి మాత్రం ఆకలేసేస్తుంది. మళ్ళీ ఏమైనా అన్నామంటే పిల్లల గురించి ఆలోచిస్తున్నాను బుజ్జు అంటాడు. ఇంకా ఇన్ని గిఫ్ట్సా నీకు? లాగబ్బో. హెడ్ సెపరేట్ గా వస్తుంది. లేదు లేదు అంతే బాడీ టోటల్ బాడీ వచ్చేస్తుంది. ఈ లిప్స్ ఇరగొట్టేసారు. బాబా ఒకసారి బాబా ఎత్తుకోబో బాబా మా జాకెట్ ఇవ్వ. హ్యాపీ ఉందా? ఇక్కడ కూడా ఓపెన్ చేద్దాము. అక్కడ కూడా తీయాలి. గబగబా తీసేనన్న చింపే గబగబా. చింపే. ఫ్యాన్ అయ్యబ్బు సాగర్. ఇంకా మా అబ్బోడు సాగర్ ఇద్దరు కలిపి ఈ గిఫ్ట్ తీసుకొచ్చారంట మా హ్యాపీకి. సో దగ్గరుండి మరీ ఓపెన్ చేపిస్తున్నారు. వావ్ హ్యాపీ ఇదిరా. మాస్క్ వేసుకో. అబ్బు మాస్క్ ఇంకా గిఫ్ట్తో పాటు ఈ మాస్క్ కూడా తీసుకొచ్చారు. ఈ మాస్క్ వేయడానికి ఎంత కష్టపడ్డారో. దాని లోపల లైట్ ఉంటుందంట, ఆ లైట్ ఆన్ అవ్వలేదు. సో చాలాసేపు పట్టిందనమాట దీన్ని వేయడానికి. సో ఫైనలీ అంతా రెడీ అయిన తర్వాత వేశారు. అది వేసిన తర్వాత మా యాప్ కూడా ఉంచుకోవాలి కదా, ఉంచుకోలేదు. ఎప్పుడెప్పుడు తీసేస్తారా అని ఉండిందనమాట. సో హ్యాపీ గిఫ్ట్స్తో హ్యాపీ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది. దెన్ ఇప్పుడు డిన్నర్ టైం. సో డిన్నర్కి సుదర్శన్ పాట్ బిర్యానీస్ తెప్పించాడు. చికెన్ బిర్యానీ ఇంకా మటన్ బిర్యానీ తెప్పించాడు. ఇంకా వెజ్ బిర్యానీ కూడా తెప్పించాడు. వెజ్ బిర్యానీ ఎందుకంటే మోహనా కోసం, ఆంటీ కోసం. మోహనా ఏమంటే మంత్రించారు కదా బాబుకి, అందుకే నాన్ వెజ్ తినకూడదు 3 days. సో తనకి వెజిటేరియన్. ఇంకా ఆంటీ ఏమంటే తిరువన శనివారాలు జరుగుతున్నాయి కదా, దానికోసం ఆంటీ ఇంకా 1 month వరకు తినరనమాట నాన్ వెజ్. సో ఆంటీకి ఇంకా మోహనా కోసం వెజ్ బిర్యానీ ఏదో తెప్పించున్నారు. ఇప్పుడు ఓకేరా సాగర్? కట్టేరా లాస్ట్ గా. గట్టి కట్టేరా. హ్యాపీ సూపర్ ఉందిరా. అయిపోయింది ఇంకో ముడి. అయిపోయింది అబ్బు. సూపర్ ఉన్నా తెలుసా? వదిలేరా చాలు. ఓకే అబ్బు అబ్బు నీ ఫోన్లో ఫోటో తీ అబ్బు. హ్యాపీ ఇలా తిరగ. హ్యాపీ అమ్మ సైడ్ చూడు. అబ్బు అబ్బు పట్టుకో, దీన్ని పట్టుకో, దీన్ని పట్టుకో, బార్బీ పట్టుకో. పైకి చూడు అబ్బు అమ్మ పైకి ఆ పైకి కాదు ఇక్కడికి. అబ్బు కాకు ఫోటో చూడు, ఫోటో చూడు, ఫోటో. బాబీ పట్టుకో సైడ్ లో. దాన్ని పట్టుకో, దాన్ని ఇలా పట్టుకో, ఇలా పట్టుకో. అమ్మయ్య లాస్ట్కి సాధించారు. ఆ లైట్ వెలిగింది. హ్యాపీ కూడా కొంచెంసేపు పెట్టుకుంది. మా అబ్బు సాగర్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఫొటోస్ కూడా తీసేసుకున్నారు. ఇంకొకటి ఏమంటే హ్యాపీకి ఇచ్చిన గిఫ్ట్స్ అప్పటికప్పుడు అన్నీ యూజ్ చేసేసింది. మా టెడీలా కాదు, టెడీని జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటుంది కదా. హ్యాపీ క్వైట్ ఆపోజిట్, చిన్నపిల్లనే కాదనను, బట్ అయినా అప్పటికప్పుడు అన్నీ యూజ్ చేసేసారనమాట. ఫిజ్ గార్డ్ ఇచ్చిన కప్లో వాటర్ వేసేసుకుంది, తాగేస్తూ ఉంది. మళ్ళీ ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు కదా, సో అన్నీ రకాలుగా యూజ్ చేసేసింది ఆ రోజే. ఇంకా ఇక్కడ అందరికీ సర్వ్ చేశాడు సుదర్శన్. ఆ చికెన్ కూడా నీట్గా ఒలిచిస్తున్నాడు మా బిట్టుగాడి కోసం. అందరికి పెట్టేస్తాడు, సుదర్శన్ లాస్ట్లో తింటాడు. అందరు ఉన్నారు, మా సునీల్ కనిపించలేదు కదా. సునీల్ కూడా వస్తూ ఉన్నాడు. కాల్ చేశారు, ఇంకా రాలేదు ఇంద్ర, అందరు తినేస్తున్నాం, తొందర రమ్మని చెప్పేసి కాల్ చేశారు సుదర్శన్. సో సునీల్ అప్పుడే వచ్చాడు. సో తింటా ఉండండి, ఫ్రెష్ అయిపోయి వచ్చి తింటాను అని చెప్తున్నాడు. ఇంకా బిట్టుగాడు మిల్కీ ఇద్దరు సతాయిస్తారు కదా, అందుకే లక్ష్మిని కూడా తినేయమని చెప్పాము. ఇంకా నేను మోహన మాత్రం ఇంకా సపరేట్గా తింటున్నాము. ఇంకా నేను కట్టుకున్న ఈ బ్లాక్ శారీ ఏమంటే నేను సాన్వి కలెక్షన్స్లో తీసుకున్నాను. దేవి దాని దగ్గర తీసుకున్నాను. సబ్స్క్రైబ్ పెడతాను, మీకు కావాలంటే లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీకు ఇంట్రెస్ట్ తీసుకోండి. తన దగ్గర నేను ఒక నెక్లెస్ కూడా తీసుకున్నాను, బట్ అది నేను వేసుకోలేదు. మళ్ళీ వేసుకుంటాను కదా ఎప్పుడైనా, అప్పుడు చూపిస్తాను. అంటే తను నాకు కొలాబరేషన్ కోసం సెండ్ చేశారు. సో ఆ టైంలో వేసుకోవాలి అనిపించలేదు. మళ్ళీ ఎప్పుడైనా వేసుకుంటాను కదా, అప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. గోస్ట్ ఐస్ లాగా ఉంది. సో ఈ శారీ ఏమంటే లినిన్ శారీ అంటారు కదా, సో అది చాలా బాగుండింది, చాలా సాఫ్ట్గా ఉండింది. ఇంకా దాని బ్లౌజ్ ఏమంటే నేను కుట్టించుకునే టైం లేకుండా రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను అమెజాన్లో. సో అది వేసేసుకున్నాను.
దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మా హ్యాపీ బర్త్డే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. రేపు రండి సాగర్ వచ్చి ఫిజ్ గారి బర్త్డే. 1కి 2కి వస్తామా? అప్పటి వరకు ట్యూషన్ ఉంటుందా? 12 వరకు. హారిక 10కి అట్లా వచ్చేయండి. హారిక 11కి వస్తారా? పోనీ ఏమన్నా వాళ్ళు 1కి 2కి వస్తారంట. హారిక చున్నీ బాగా వేసుకో. బాయ్ అబ్బు. బాయ్ బాయ్. సాగర్ నువ్వు ఒక్కడ నడుచుకుంటూ వెళ్తావా? రేపు రారా సాగర్, రేపు రా.